అండి. నమస్తే. మనం కాస్మో లైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో లాగిన్ అయిన తర్వాత బ్రాండ్ పార్ట్నర్ ఆర్ ప్రిఫర్ కస్టమర్‌గా మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఐడీ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుందండి. మనకి బ్రాండ్ పార్ట్నర్ ఐడీ నెంబర్ అండ్ పాస్వర్డ్‌తో మనం వెబ్‌సైట్‌లో ఎలా అనేది లాగిన్ అవ్వాలి, మన ప్రొఫైల్‌ని ఎలా చూసుకోవాలి అండ్ మన ఐడీని అనేది ఎలా ఓపెన్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. అండ్ కొత్తగా లాగిన్ అయిన పర్సన్ అయినా సరే, లేదు ఆల్రెడీ మనకి బ్రాండ్ పార్ట్నర్‌గా ఉండే పర్సన్‌కైనా సరే ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్లో కానీ మనం సెర్చ్ బార్ ఉంటుంది కదా, సెర్చ్ బార్లో మనం స్మాల్ లెటర్స్తో www.mycosmolife.com అని మనం క్లిక్ చేసి అండ్ ఓకే చేయాలండి. అండ్ ఓకే చేసిన వెంటనే మనకి వెబ్సైట్ ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ పైన కూడా మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి హోమ్ అండ్ అబౌట్ అస్, అడ్మినిస్ట్రేషన్, టూల్స్, లాగిన్, రిజిస్టర్. ఇందులో మనం బ్రాండ్ పార్ట్నర్గా, మనం ప్రిఫర్ కస్టమర్గా మనం లాగిన్ కదా అవ్వాలి వెబ్సైట్లోకి. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ లాగిన్ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే 2 ఆప్షన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి, లాగిన్ ఆర్ బిగ్ మార్ట్ లాగిన్. మనం బ్రాండ్ పార్ట్నర్గా లాగిన్ అవుతున్నాం కాబట్టి లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇట్లా సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఈ పేజ్ కనిపించిన తర్వాత ఇక్కడ మనకి ఇలా చూడండి, యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అని కనిపిస్తుంది. అలానే క్రింద కాలంలో యువర్ పాస్వర్డ్ అని కనిపిస్తుందండి. ఇక్కడ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అని కనిపించిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, యూజర్ నేమ్ అనేది చాలామంది వాళ్ళ యొక్క నేమ్ అనేది టైప్ చేసేస్తూ ఉంటారు, లేదు ఈమెయిల్ ఐడి టైప్ చేసేస్తూ ఉంటారు. అది కాదండి, ఇక్కడ యూజర్ నేమ్ అని కానీ మీకు కాస్మో లైఫ్ యూనివర్సల్లో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు ఒక ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. బీపీ బ్రాండ్ పార్ట్నర్గా ఒక ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ ఐడి నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అవి ఏ లెటర్స్తో ఎంటర్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్తో మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. బీపీ అనేది మనకి క్యాపిటల్ లెటర్స్లో పెట్టుకోవాలి. అలానే ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వకూడదండి. మీ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ ఐడి నెంబర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. 6 డిజిట్స్ వస్తాయి, 5 వస్తాయి, 7 వస్తాయి, ఇలాగా మనకి నెంబర్ అనేది వస్తుంది. అండ్ ఇలా వచ్చిన నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చూడండి, బీపీ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంది, స్పేస్ అనేది ఇవ్వకూడదు. అండ్ ఇక్కడ మనం లైన్ మీద మనకి ఏదైతే ఐడి నెంబర్ ఉందో ఐడి నెంబర్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యువర్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఈ పాస్వర్డ్ దగ్గర మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాస్వర్డ్ అనేది పెట్టుకుంటారండి, పాస్వర్డ్ అండ్ రీటైప్ పాస్వర్డ్, మనం అక్కడ పాస్వర్డ్ అనేది ఇస్తాం. ఆ పాస్వర్డ్ను మాత్రమే ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు లాగిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సైన్ ఇన్ అని మీకు అడుగుతుంది. ఈ సైన్ ఇన్ దగ్గర మనం క్లిక్ చేయాలండి. ఈ సైన్ ఇన్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే మనకి ఐడి అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి రీపర్చేస్, మనకి ఐడి ఓపెన్ అయిన వెంటనే ఇంకా ఎన్ని రోజులు మీకు రీపర్చేస్ డేట్ అనేది ఉంది అనేది మీకు ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు రీపర్చేస్ డేట్ 30 డేస్, మనం 1 మంత్కి ఒకసారి రీపర్చేజ్ అనేది చేసుకోవాలి. ఆ రీపర్చేస్ డేట్ మీకు కంప్లీట్ అయిపోయింది అంటే మీకు ఐడి అనేది ఓపెన్ కాదు. అండ్ రీపర్చేస్ డేట్ కంప్లీట్ అవ్వకుండా మీకు 10 డేస్ ఉన్నా, 5 డేస్ ఉన్నా, 1 డే ఉన్నా సరే మీకు ఐడి అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రీపర్చేస్ డేట్ మనం చూసుకుంటే 30 డేస్ అని ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి, క్లోజ్ అండ్ రీపర్చేస్ అని ఉందండి. ఇక్కడ మనం ఏం చేయాలి, క్లోజ్ అనే బటన్ క్లిక్ చేసుకోవాలి. ఇలా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్ వాళ్ళ ఐడి ప్రొఫైల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఈ ప్రొఫైల్ ఓపెన్ అయ్యేటప్పుడు మీరు ఇట్లా చూడండి, ఇక్కడ మన మొత్తం ఐడి డేటా అంతా కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ మనకి పీవీస్ ఎంత వచ్చాయి, రీపర్చేజ్ ఎర్నింగ్ ఎంత వచ్చింది, అలాగే బ్రాండ్ పార్ట్నర్ యొక్క బోనస్ ఎంత వచ్చింది మనకి,
అట్లాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ర్యాంక్ అసలు మనం ఏ ర్యాంక్‌లో మన కాస్మో లైఫ్‌లో ఉన్నాం అనే మన ర్యాంక్ కూడా ఇక్కడ మనకి షో అవుతా ఉంటుంది. మనకిక్కడ ఏం కనిపిస్తూ ఉంది? ఒకసారి మీరు చూసుకోండి. మీ ఐడీ నంబర్ కనిపిస్తుంది. మీ క్రింద ఎంతమంది ఉన్నారు? మీరు రిఫర్ చేసిన పర్సన్స్ 1 మెంబరా? 2 మెంబరా? 3 మెంబరా? 4 మెంబర్స్. ఇక్కడ మనం ఎంతమందినైతే రిఫర్ చేస్తామో, ఆ రిఫర్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంటారు. మనం రిఫర్ చేసేవాళ్ళు, అలాగే మన కింద టీమ్ అనేది రిఫర్ చేసేవాళ్ళు, అలాగే మనకి 18 లెవెల్ల వరకు కూడా మనకిక్కడ షో అవుతూ ఉంటుంది. మనం చూస్తే క్లియర్‌గా ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. షేర్ రిఫరల్ లింక్ అని ఉంది. ఇక్కడ షేర్ రిఫరల్ లింక్ అనేది ఎవరికైనా వాట్సాప్ చేయాలి అనుకుంటే, ఎవరికైనా ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీ రిలేటివ్స్ గానీ, లేదు అదర్‌వైజ్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అదర్ ప్లేసెస్‌లో ఉండే పర్సన్‌కైనా సరే, మీరిక్కడుండి మీ ఐడీలో వాళ్ళు రిజిస్ట్రేషన్ కావాలి అంటే, ఇక్కడ రిఫరల్ లింక్ ఉందండి. ఈ రిఫరల్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే వాట్సాప్‌లోకి వెళ్ళిపోతుంది. వాట్సాప్‌లోకి వెళ్ళిపోయి మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి లింక్‌ననేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళకి మీ ఐడీ నంబర్‌తో రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అంటే వాళ్ళు మీ రిఫరల్‌లో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళంతట వాళ్ళే చేసుకునే అవకాశం కూడా మనకిక్కడుంది. ఇక్కడ మనం ఏమైనా మన ఐడీలో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ షో మార్ట్స్ ఉన్నాయి చూడండి. ఈ షో మార్ట్స్ అనేది మనం క్లిక్ చేసిన వెంటనే మన ఐడీలో ప్రొడక్ట్స్ అనేది మనం ఏ మార్ట్‌లో కావాలంటే ఆ మార్ట్‌లో మనం ఇలా పర్చేస్ చేసుకోవచ్చండి. ఇది మన ఐడీలో కూడా పర్చేస్ చేసుకోవడానికి అవకాశం అనేది మనకుంది. ఇక్కడ మనకి చూడండి మీరు బ్రాండ్ పార్ట్నర్ బోనస్. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలి. బ్రాండ్ పార్ట్నర్ బోనస్ అనేది మనకి 18 లెవెల్స్ మీద కూడా ఏ లెవెల్‌లో ఎంతమంది ఉన్నారు, ఎంత ఇన్‌కమ్ అనేది మనకి షో అవుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుందండి. ఇక్కడ లెవెల్స్ మనకి 18 లెవెల్స్ ఉన్నాయి. 18 లెవెల్స్ మీద కూడా వన్ సింగిల్ పర్సన్ ఇక్కడ వచ్చినా సరే ఆ ఇన్‌కమ్ అనేది మనకి జనరేట్ అయిపోయి ఇక్కడ షో అవుతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ లెవెల్‌లో మాత్రమే 7 మెంబర్స్ ఉన్నారు. అంటే 7 మెంబర్స్‌లో కూడా ఈచ్ వన్ పర్సన్‌కి కూడా ఫస్ట్ లెవెల్‌లో 600 వస్తుంది కదా! 600 ఇంటూ మనకి 7 క్యాలిక్యులేషన్ చేస్తే 4200. ఇక్కడ టోటల్ ఎంత పే అవుట్ వచ్చింది? 4200 అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. అండ్ అలాగే రీపర్చేస్ టర్నోవర్ సేల్స్ బోనస్ టర్నోవర్ అంటారు. వాళ్ళు టర్నోవర్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ ఫస్ట్ లెవెల్‌లో, సెకండ్ లెవెల్‌లో, థర్డ్ అలాగే ఫోర్త్ అట్లాగే మనం చూసుకున్నట్లయితే 18 లెవెల్ వరకు కూడా మనకి ఇక్కడ రీపర్చేస్ ఇన్‌కమ్ అనేది షో అవుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా? అండ్ ఇలా మనం పైన వచ్చినట్లయితే మనకి ఇలా పైకి ఇక్కడ మనకి చూడండి రీపర్చేస్ ఎర్నింగ్స్ అని ఉంది. ఇక్కడ పేఅవుట్ స్టేట్మెంట్ ఉందండి. అండ్ అలాగే బ్రాండ్ పార్ట్నర్ బోనస్ పేఅవుట్ స్టేట్మెంట్ అని ఉంది. అంటే ఇక్కడ పేఅవుట్ స్టేట్మెంట్ అనే దాని దగ్గర మనం క్లిక్ చేస్తే మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జాయిన్ అయ్యాము, మనకి ఎంత ఇన్కమ్ అనేది వచ్చింది, అసలు మనకి టీడీఎస్ అనేది ఎంత కట్ అవుతుంది, మనకి ఎంత అమౌంట్ అనేది అకౌంట్లో క్రెడిట్ అయ్యింది, ఇలా మొత్తం కూడా మనకి పేఅవుట్ స్టేట్మెంట్ దగ్గర మొత్తం వచ్చేస్తూ ఉంది. మీరు ఇది కూడా క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ అట్లాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 లైన్స్ మనకు ఓపెన్ చేస్తే ఇక్కడ మనం చూస్తే డాష్‌బోర్డ్ అండ్ ఆర్డర్ యువర్ ప్రొడక్ట్స్, ఆర్డర్స్, డైరెక్ట్ సెల్లర్స్ అయిన ప్రొడక్ట్స్, ఆఫర్స్, ఎర్నింగ్స్ ఇట్లా మనకి ఈ కాలమ్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇలా ఆర్డర్ యువర్ ప్రొడక్ట్స్ అన్నామనుకోండి డైరెక్ట్‌గా మనకు మార్ట్స్‌లోకి వెళ్ళిపోద్ది. మార్ట్స్‌లో మనం ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవడానికి మన ఐడీ నుంచి చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్స్ అని ఉందండి. ఆర్డర్స్ అంటే మీరు ఇంతవరకు ఎన్ని ఆర్డర్స్ పెట్టారు, అంటే ఎంత ప్రొడక్ట్ అనేది మీరు పర్చేస్ చేశారు అనేది ఇక్కడ క్లియర్‌గా మీకు కనిపిస్తుంది. అండ్ అలానే నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఆఫర్స్ అనగానే ప్రొడక్ట్ ఆఫర్స్ కనిపిస్తాయి. ఎర్నింగ్స్ అనగానే మనం ఎంత అమౌంట్ అనేది ఎర్న్ చేసామో అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ యూజర్ ప్రొఫైల్ ఉంది కదా! ఈ యూజర్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూజర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది చూసారా? ఈ పేజ్‌లో మనకి
చేంజ్ ప్రొఫైల్ పిక్చర్ అంటే మన పిక్చర్ని మనకి ఇక్కడ ఫోటో అనేది మంది పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చేంజ్ ప్రొఫైల్ పిక్చర్ దగ్గర మనం క్లిక్ చేయగానే మన గ్యాలరీలోకి వెళ్తుంది. అంటే మన మొబైల్ గ్యాలరీలోకి వెళ్ళి ఆ గ్యాలరీలో మన ఫోటోని అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే చేస్తే మన ఫోటో ఇక్కడ షో అవుతుంది. అండ్ అట్లాగే మనం చూసుకున్నట్లయితే కేవైసీ మనకు తెలుసు. కేవైసీ అనేది అప్లోడ్ చేస్తేనే మన అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఆ కేవైసీ అనేది మనకి ఇక్కడ యూజర్ ప్రొఫైల్లోనే మనం కేవైసీ అనేది అప్లోడ్ చేసుకోవడానికి మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇంకొక వీడియోలో మనం కేవైసీ ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఇది ఇట్లా ఉన్నట్లయితే మనకి యూజర్ ప్రొఫైల్ అనేది అందరికీ అర్థమైంది కదా. మనకి ఇక్కడ ప్రొఫైల్ మార్చుకోవడానికి యూజర్ ప్రొఫైల్లో మనం కేవైసీ అనేది అప్లోడ్ చేసుకోవడానికి. అండ్ అట్లనే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ పేజ్లో మ్యాన్ సింబల్ కనిపిస్తుంది చూసారా, స్పెటికల్స్ పట్టుకొని. అండ్ ఈ మ్యాన్ సింబల్ పైన మనం క్లిక్ చేస్తే మనకి ప్రొఫైల్, వాలెట్, ఎర్నింగ్స్, రిపోర్ట్స్, రీసెట్ పాస్వర్డ్, గో టు వెబ్సైట్, లాగౌట్ ఇక్కడ ఫుల్ మనకి ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ప్రొఫైల్ అనగానే మన ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. అట్లాగే రిపోర్ట్స్ అనేది మనం క్లిక్ చేయగానే మనకి టోటల్ పేఅవుట్ రిపోర్ట్స్ అండ్ బీపీపీసీల మీద మనకి పేఅవుట్ రిపోర్ట్స్ అనేది మనకు కనిపిస్తుంది. దీనిపైన ఒక వీడియో చేద్దాం మనం. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రీసెట్ పాస్వర్డ్, ఇక్కడ మన పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా మన దగ్గరే ఉంటుంది. అండ్ మనం పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ మనం టైప్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ అంటే మీ పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గో టు వెబ్సైట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. అండ్ అట్లాగే మనం చూసుకున్నట్లయితే లాగౌట్ అనగానే మనం మన ఐడి నుంచి లాగౌట్ అయిపోతాం. ప్రతి ఒక్కరు కూడా మీ ఐడి అనేది ఓపెన్ చేసిన తర్వాత కంపల్సరీ మీరు లాగౌట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మీరు బయటికి లాగౌట్ అయిపోవాలి అనుకుంటే చాలామంది ఏం చేస్తారు, బ్యాక్ బటన్ నొక్కేసి బయటకు వచ్చేస్తూ ఉంటారు. అలా కాదు, మీ ఐడిని అనేది మీరు లాగౌట్ చేయాలి అంటే ఇక్కడ మ్యాన్ సింబల్ మీద క్లిక్ చేసి లాగౌట్ అనే దాని మీద మీరు క్లిక్ చేస్తే బయట హోమ్ పేజ్లోకి మనం వచ్చేస్తాం. ఇది మనకి కాస్మోలైఫ్ యూనివర్సల్లో మన ఐడి అనేది మనం ఓపెన్ చేయడం, అలాగే మన ఐడిలో మనం కేవైసీ అప్లోడ్ చేసుకోవడానికి ఫామ్ అండ్ అట్లాగే మన ఎర్నింగ్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియోనైతే కంపల్సరీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్. ఎందుకు అంటే కొత్తగా లాగిన్ అయిన పర్సన్కి ఎలా లాగిన్ అవ్వాలి, మా ఐడి నెంబర్ని ఎలా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేశాక మేము ఎలా డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూడాలి అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ కావాలి అంటే ఈ వీడియో పంపించడం ద్వారా మీకు వర్క్ అనేది డూప్లికేషన్ అవుతుంది, అవతల పర్సన్ అనేది నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కాస్మో లైఫ్.